హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి శ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నానండి. లాక్డౌన్ టైంలో మీరేం చేస్తున్నారు, ఏమేమి స్పెషల్ వంటకాలు చేస్తున్నారు అన్నీ షేర్ చేసుకోండి. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి మంచిగా. సో ఈరోజైతే నేను గుత్తి వంకాయ చేశాను నా స్టైల్లో. సో నేను ఎలా చేస్తాను, పల్లీల పొడి వేసి చేస్తాం కదా, సో అది వేసి చేశాను. దానికోసం ముందుగా ఆయిల్ లేకుండా పల్లీలు అనేది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా. కొంచెం చిటపటలాడతాయి కదా, సో అలాగా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి కదా. తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమే ఉన్నాయి నా దగ్గర, అయిపోయాయి. ఒక స్పూన్ ఉన్నాయి, సో ఆ స్పూనే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి ఒక 6-7 తీసుకున్నాను, అంటే మా కారానికి తగ్గట్టు తీసుకుని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసేసుకొని దానిలో జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకున్నాను. అంటే నా కర్రీకి కోసమే కర్రీకి ఎంత కావాలో అంత పౌడర్ చేసుకుంటున్నాను కాబట్టి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను దీనిలోనే. స్టోరేజ్ కోసం ఏం చేయట్లేదు నేను. సో కర్రీ కావాల్సినంత వరకే కాబట్టి సాల్ట్ దీనికి సరిపడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. తర్వాత గుత్తి వంకాయలు మామూలుగా కట్ చేసుకుంటాం కదా, చిన్న చిన్న కాయలు ఏరుకుని తెచ్చుకుంటాం కదా, సో అవి వాటికి మధ్యలో ఘాట్లు ఇలా పెట్టుకోవాలి. 2 సైడ్స్ 4 పార్టిషన్స్ అయ్యేలా పెట్టుకుని దాని మధ్యలో పౌడర్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసుకుంటాను. సో ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అంతే, ఇంకేం వేయలేదు. సో కరివేపాకు అది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వంకాయలు యాడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి మీరే, నేను ఎక్కువ వాడను ఆయిల్. ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు, మగ్గిపోతుంది వంకాయ అనేది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఇలానే చేస్తారా, ఇదే సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారా, ఇంకా ఎలా చేస్తారనేది కూడా చెప్పండి. కొంతమంది ఇంకా దీనిలో ధనియాలు, చెక్క, లవంగా కూడా యాడ్ చేసుకుంటారు. సో అది కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తుంటాను ఎక్కువగా, మ్యాక్సిమం ఇలాగే ప్రిఫర్ చేస్తాను. మా ఇంట్లో ఇలా అయితే ఎక్కువ తింటారు, మా హస్బెండ్ కానీ పాప కానీ ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పి ఇలా చేస్తానన్నమాట. మూత పెట్టేసుకుని ఇలా మగ్గించేసుకోవాలి. చూడండి మెత్తగా మగ్గిపోయింది, చూడండి మీకు చూపిస్తున్నాను మగ్గిందనేది. అదిగో చూడండి. తర్వాత ఇంకొంచెం సేపు మగ్గించేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటేనే మంచిగా మగ్గుతాయి. మూత పెట్టకుండా అయితే మగ్గదండి, ముందే చెప్తున్నాను మీకు. సో కొంతసేపు ఉంచిన తర్వాత ఇంకా బాగా మగ్గిపోయాయి. తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడర్ మొత్తం వేసేసుకొని నీళ్ళు కొంచెం జస్ట్ చిలకరిస్తాను అంతే. చిలకరించి కలుపుకుంటే సరిపోతుంది. కలిపి సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ కొంచెం మగ్గనిస్తాను. ఆల్రెడీ ఈ పౌడర్లో అన్నీ మనం వేసాం కాబట్టి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, పచ్చివాసన ఏమి ఉండదు. సో అంతే, నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఇలానే చేస్తాను నేనైతే. సో అంతేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో మాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేశాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.